వెల్కమ్ టు హెల్త్ అండ్ మోర్. ఈరోజు మనం చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఆలు మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ఆలుని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి. అలాగే వామ్ యాడ్ చేసుకోండి. ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా కారం మరియు పసుపుని ఈ విధంగా చల్లుకోవాలి. సో ఇప్పుడు మనం ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది చిన్నపిల్లలకి, కొంతమందికి గుడ్డు ఇష్టపడిన వాళ్ళకి ఒక ఆలుతో కూడా చేసుకోవచ్చు. ఇష్టంగా తినే వాళ్ళకి మనం ఆలు ఇంకా ఎగ్ రెండింటిని యాడ్ చేసి చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ని యాడ్ చేస్తున్నాను. సో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి సాల్ట్ సరిపోదు, ఎందుకంటే మనం లాస్ట్లో రైస్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి. మనం చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా మనం టేస్ట్ చేసి వాళ్ళకి పెట్టాలి. సో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.